హాయ్ సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, మామూలుగా ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు అంటారు. అసలు నెగిటివ్గా ఆలోచిస్తే వచ్చే అనర్థాలు ఏంటంటారు? పాజిటివ్, నెగిటివ్ అండ్ న్యూట్రల్. షార్ట్లో అయితే ప్యాన్, పిఐఎన్ ప్యాన్. ప్యాన్ అంటే జనరల్గా ఏమి నార్మల్లీ సోషల్ కాంటెస్ట్లో ప్యాన్ అంటే పాన్ కార్డ్. పాన్ కార్డ్, ఎస్ సార్. పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనం ఇది కట్టుకున్న పాన్ కార్డ్. బట్ మై ప్యాన్ స్టాండ్స్ ఫర్ పాజిటివ్, నెగిటివ్ అండ్ న్యూట్రల్. న్యూట్రల్, ఎస్ సార్. మనం మామూలుగా తటస్థంగా ఉండాలి. దీన్నే భగవద్గీత లాంగ్వేజ్లో కూడా సమస్థితి అంటాము. సమతుల్యత, సమస్థితి, అటు ఇటు కాకుండా, అంటే ఇన్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉండాలి. నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. న్యూట్రల్గా ఉంటే ఇట్ మీన్స్ వీఆర్ పాజిటివ్ ఓన్లీ, నాట్ నెగిటివ్. అది అండర్స్టూడ్, ఇంప్లాయిడ్, అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ పాజిటివ్గా ఉంటే దట్ ఈస్ ఫైన్. నెగిటివ్ అనేది ప్రకృతిలో ఇన్బిల్ట్గా ఉంది. మనకి అమృతాహారం ఉంది, విషాహారం కూడా ఉంది. పాయిజనస్ ఫుడ్స్ ఉన్నాయి కదా, మీరు ఇంత వెజిటేబుల్స్లో కానీ వీటిలో అయినా కూడా ఇన్బిల్ట్గా ప్యూర్ పాయిజన్ ఉంది కదా. అది కాకుండా విరుద్ధాహారాలోనే ఓ కాన్సెప్ట్ ఉంది. అంటే కాంబినేషన్లో రెండు వస్తువులు ఇమీడియట్గా ఒక తర్వాతతో తింటే ఇట్ విల్ హ్యావ్ ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్ టు సచ్ ఏ ఎక్స్టెంట్ అది మైల్డ్ పాయిజనింగ్ కింద పనిచేసే అవకాశం ఉంది. క్రూర జంతువులు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి. బల్లి ఫుడ్లో పడితే పాయిజన్ అవుతుంది. స్నేక్ బైట్ చేస్తే స్నేక్ బైట్కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇవన్నీ నెగిటివ్ థింగ్స్. ద హైయెస్ట్ లివింగ్ బీయింగ్స్ ఆర్డర్స్లో హైయెస్ట్ వచ్చేసి హ్యూమన్. వాట్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్ లివింగ్ బీయింగ్స్ అంటే వీళ్ళకి కొంచెం థింకింగ్ పవర్ ఎక్కువ, ఇంటెలిజెన్స్ ఎక్కువ. వెన్ వీ సే ఇంటెలిజెన్స్, ఇంకొక పదం ఇంటెలెక్ట్. అదర్వైజ్ వీ సే తెలివి, బుద్ధి. ఈ రెండింటికి తేడా ఏమమ్మా? తెలివి, బుద్ధి ఏది ఉండాలి మనకి? బేసిక్గా రెండు ఉండాలి. ఏది ఎక్కువ ఉండాలి? తెలివి ఎక్కువ ఉండాలి, బుద్ధి కూడా ఎక్కువనే ఉండాలి సార్. బుద్ధి లేకపోతే బుద్ధి హ్యాండిల్స్ తెలివి, బుద్ధి హ్యాండిల్స్ తెలివి, నాట్ ఇన్ ద రివర్స్. మనకి ఎంత తెలివి ఉన్నా కూడా హ్యాండిలింగ్ ఎబిలిటీ, బుద్ధి కనుక తక్కువ ఉంటే ఈ తెలివి రైట్ అప్లికేషన్లోకి ఉండదు. దట్ ఈస్ ద ఇంగ్లీష్లో విసే ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్ట్. ఇంటెలిజెన్స్ కుడ్ బి పాజిటివ్, నెగిటివ్. కానీ బుద్ధి ఇంటెలెక్ట్ నెగిటివ్గా ఉండదు. ఇంటెలెక్ట్ కరెక్ట్ అని చెప్తుంది. అంటే ఇంటెలిజెన్స్ మే బైపాస్ ఇంటెలెక్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఎట్ టైమ్స్. బుద్ధి చెప్పినా కూడా తెలివి వినకపోవచ్చు, కానీ బుద్ధి మట్టుకు చెప్పి వార్న్ చేస్తుంది, దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్ అనేసి. సో ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, దిస్ ఈస్ ద థింగ్ అమ్మా. నౌ అగైన్ కౌటిల్యుని అర్థశాస్త్రము. కౌటిల్యుడు ఐడియా ఉంది కదా. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కౌటిల్య? చాణక్యుడు. చాణక్యునికి కౌటిల్యుడు అనేసి ఒక టైటిల్. కౌటిల్యుడు అంటే పదం మీనం ఏంటంటే కుటిలము, కుటిల స్వభావము, లైక్ సంథింగ్ లైక్ శకుని ఇన్ మహాభారత. అయితే ఆయన అంటే పాజిటివ్ ఐడియాతోనే, అంటే స్ట్రాటజీలో మనకి శత్రువులు లేకుండా సమాజం ఉండదు, అపోజిషను, అపోనెంట్స్ లేకుండా. ఇన్ అదర్ వర్డ్స్, మనకి జీవితంలో ఉండేవి రెండే సమయాలు, 2 types ఆఫ్ టైమ్స్. వన్ ఈజ్ వార్ టైమ్, అదర్ ఈజ్ పీస్ టైమ్. మనం జనరల్గా వార్ మూడ్లోనే ఉంటాము. ఎక్స్టర్నల్ కాకపోతే లోపల మనతో మనకే వారు ఉంటుంది. వారు చేసి చేసి అలసిపోయినప్పుడే వీ టేక్ రెస్ట్. మళ్ళీ పుంజుకుంటే మళ్ళీ వారిలోకి దిగుతాం. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అయితే దీనికి వ్యతిరేకంగా మనం ప్రయత్నపూర్వకంగా వార్ టైం తగ్గించి పీస్ టైం పెంచుకోవాలి. అండ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ వితౌట్ ఎఫర్ట్. దిస్ ఈస్ అనదర్ థింగ్. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ పొరపాటున ఒక నెగిటివ్ థాట్ మన బుర్రలో ఉదయిస్తే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ ఏ పాజిటివ్ థాట్. నెంబర్ 1. తర్వాత you never keep your mind so empty that a negative thought will enter your mind. Your mind is always preoccupied with all right, good and positive thoughts.
ఇక నెగిటివ్కి మీకు ఎంట్రీ లేదు అక్కడ. అవును సార్. దిస్ ఈజ్ వన్ థింగ్. బట్ చిన్న షేడ్ ఆఫ్ నెగిటివ్ ఏంటంటే మనము కీడెంచి మేలెంచు అని ఒక అంటారు. అవును సార్, అని అంటారు. నేను అదే అడుగుదాం. సో ఓకే, టు రూల్ అవుట్, ఎస్ సార్, టు రూల్ అవుట్ ద పాసిబిలిటీ ఆర్ వి సే ఎక్స్ప్లోరింగ్ ద ఆల్టర్నేటివ్స్. ఎస్ సార్. మనం ఏదన్నా ఒక ప్రశ్నకి ఒక ప్రాబ్లమ్స్కి ఒక 5-6 సొల్యూషన్స్ ఉంటాయి, సింగిల్ సొల్యూషన్ ఉండదు. ఎస్ సార్. 5-6లో విచ్ ఈస్ ద బెస్ట్, ఏది తక్కువ టైం కన్జ్యూమింగ్, తక్కువ టైం కాస్ట్ కన్జ్యూమింగ్, దీన్ని బట్టి మోస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్కి వి గో. దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో నెగటివ్ వీ కెనాట్ అవాయిడ్, బట్ వీ హ్యావ్ టు ఓన్లీ సర్ప్రెస్ ఇట్ with all our efforts and see that always we are light, we are positive, and we are good, and we are on the right path. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. Thank you.